డాక్టర్ ఇందాక చూసినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఈ కత్తులు కటార్లు ఇవన్నీ ఫ్రేమ్ కట్టించి పెట్టేవేంటి? ఇవన్నీ నువ్వు సర్జరీ చేసిన కత్తులా ఎట్లా? రండి అక్కడ కూర్చుందాం. అయ్యో సారీ. వెయిట్ సో ప్లీజ్ డోంట్ టచ్. ప్లీజ్ హోల్డ్ ఆన్. సారీ. ప్లీజ్ వదిలేండి. ఓకే. Please get up. సారీ. డోంట్ టచ్. సారీ. పక్కరండి. ఓకే, ఇట్స్ ఓకే. పదండి. సార్, నేను అవుట్ అయిపోయేలా ఉన్నాను. వెళ్దామా? ఈ పొజిషన్లో ఎక్కడికి వెళ్తాం బ్రదర్? ఈ పూటకి ఎక్కడే పడుకుందాం. నేను ఆల్రెడీ మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పేశాను. అమ్మా, దాన్ని తాగేసాం, దీన్ని తాగకపోతే ఫీల్ అవుదా? సార్, మందు తాగా. ఎందుకు సార్ ఆయనకి ఇబ్బంది? లెట్స్ లీవ్. ఇఫ్ యూ వాంట్ కీప్ ద బాటిల్. ఏంటి మిస్ బా అలా మాడతావు? ఈ టైంలో తాగి ఇంటికి వెళ్తే పెళ్ళాం ఇంటికి రానిస్తుందా? గొడవ పడి పడుకొనిస్తుందా? ఎందుకు వచ్చింది తిప్పలు చెప్పు. ఏం తమ్ముడు, ఆనంద్ ఏమన్నా అనుకుంటాడని ఫీల్ అవుతున్నావా? ఆనంద్ చాలా మంచోడు, నీకన్నా మంచోడు. మనం చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ బాటిల్ మొత్తం ఫినిష్ చేసి ఇక్కడే పడుకొని పొద్దున్న వెళ్ళిపోదాం. అవును, వచ్చినప్పటి నుంచి ఓ విషయం అడుగుదామని మర్చిపోతున్నాను. ఇంతకీ మీరు ఏ డాక్టరు? ఆయన న్యూరో సర్జన్ సార్, నేను అనస్థిషియన్ని. ఓ, నరాల డాక్టరా? ఇప్పుడు తలకి సంబంధించిన క్రిటికల్ కేసెస్కి స్పెషలిస్ట్ ఆయన. అంటే తల్లో నరాలేనా? ఆ నరాలు కూడా చూస్తారా? No. Neurosurgery mostly deals with brain and spine. మీరు స్పైన్ మాత్రమే చూస్తారా? లేక కిడ్నీ కూడా చూస్తారా? సార్, కిడ్నీ అంటే నెఫ్రాలజీ సార్. ఓ, ఆనంద్ అంత పెద్ద డాక్టరా? ఇంట్లో ఏమైనా క్లినిక్ స్టార్ట్ చేశాడా? ఇలాంటి చీప్ క్వశ్చన్లు అడగకండి సార్. ఆయన సిటీలో టాప్ మోస్ట్ డాక్టర్ సార్. ఇలాంటి చిల్లర క్లినిక్ ఆమె పెట్టాడు. ఒకవేళ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడెందుకు పెడతాడు, ఇంట్లో ఎందుకు పెడతాడు? ఇక పెడితే ఏదైనా మంచి ఏరియాలో సెట్ చేసుకుంటాడు. ఓ, మీరు పెద్ద డాక్టరా? సారీ, మీరు పెద్ద డాక్టర్ అని తెలియక మీతో మందు గెలిపించాను. సారీ డాక్టర్. ఇంతకీ ఎందుకు అడిగినట్టు మీరు? ఇల్లు చాలా పెద్దగా ఉంది, పైగా మీరు పెద్ద డాక్టర్ అని మా మిస్బా చెప్పాడు. సైడ్గా ఏమన్నా మొదలెట్టారేమోనని. నన్ను చూడండి, పేరుకే పెద్ద పోలీస్, డే అండ్ నైట్ కుక్కలాగా పనిచేస్తాను. ఏ లాభం? ఇల్లు కట్టాలనే కోరిక అలాగే మిగిలిపోయింది.
కానీ ఒక్క మాట డాక్టర్, మనం ఏం చేసినా ఎంత చేసినా సంతోషం మాత్రం నిజాయితీగా చేసే పనిలోనే ఉంటుంది.